అందరికీ నమస్తే అండి. నా పేరు అవినాష్ అండి. నేను ఒక ఇంజనీర్ని. మనం కన్స్ట్రక్షన్లు కూడా చేస్తూ ఉంటాము. ఇప్పుడు చేసే కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్ వచ్చి సేల్కి పెట్టాం మనం. ఈ సైట్ ఏరియా వచ్చి మొత్తం 2 సెంట్లు వస్తుందండి. ఫేసింగ్ వచ్చి నార్త్ వస్తుంది. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. 2 సెంట్లు అంటే దాదాపు మీకు 99 గజాలు వస్తుందండి. ఇటు వస్తే మనకి స్టేర్ కేస్ వస్తుంది, పక్కనే వాష్ ఏరియా వస్తుందండి. ఇది ఒక వరండా వస్తుంది సార్. మొత్తం మనకి ఎదురు వరండా ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుందని మనం వరండా ఇచ్చాము. ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ డోర్ సార్, విత్ టేక్వుడ్ డోర్ అండ్ డోర్ ఫ్రేమ్స్. ఇట్లా లోపలికి వస్తే మనం సెకండరీ డోర్ వచ్చి ఈస్ట్ డోర్, ఇది కూడా టేక్వుడ్ డోర్ అండి. ఇట్లా లోపలికి వస్తే మనం ఇదంతా హాల్ అండి, పెద్ద హాల్ వస్తుంది. దీని డైమెన్షన్ వచ్చి 16x14 డైమెన్షన్ వస్తుంది. మనకి ఇటు సైడ్ వస్తే ఆగ్నేయ మూల కిచెన్ వస్తుందండి. కిచెన్ ఎంట్రన్స్ కూడా విత్ డోర్ ఫ్రేమ్, గ్రానైట్ డోర్ ఫ్రేమ్ వస్తుందండి. అట్లాగే దీని డైమెన్షన్ వచ్చి 5x9 వస్తుందండి. దీని పక్కనే మనకి నైరుతి మూల మనకి వాస్తు ప్రకారం బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ వచ్చి మనకి 9x14 డైమెన్షన్ అండి. దీని ఎంట్రన్స్ కూడా మనకి గ్రానైట్ డోర్ ఫ్రేమే వస్తుంది. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి ఇక్కడ వస్తుందండి. దీనికి కూడా ఎంట్రన్స్ డోర్ వచ్చి గ్రానైట్ డోర్ ఫ్రేమ్ వస్తుంది. మొత్తం ప్రైమ్ క్వాలిటీలోనే ఇస్తామండి. మనం ఇటు సెకండరీ బెడ్రూమ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. దీని ఎంట్రన్స్ డోర్ కూడా గ్రానైట్ డోరే వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి ఇక్కడ వస్తుందండి. దీని ఎంట్రన్స్ డోర్ కూడా గ్రానైట్ డోర్ ఫ్రేమే వస్తుంది. అలాగే దీనికి విండో ఇటు పక్కన వచ్చిందండి. విండోస్ అన్నిటికీ కూడా గ్రానైట్ డోర్ ఫ్రేమ్సే వస్తాయండి, ఇంక్లూడింగ్ గ్రిల్స్ వస్తాయండి. యూపీవీసీ విండోస్ వాడతాము. ప్రైమ్ క్వాలిటీ, మంచి ఏరియా, అలాగే మీడియం బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఒక మంచి ప్రాపర్టీ ఇవ్వాలనేది ఆలోచనలో మనం ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. దీని సైట్ ఏరియా వచ్చి మనకి 2 సెంట్లు సార్. 2 సెంట్లు అంటే దాదాపు 96.8 వస్తుంది. మీరు దీని ప్రైస్ ఒక డీటెయిల్స్ కావాలి అంటే మనం 50 లక్షలు చెప్తున్నాము. దాన్ని ఫైనల్ చేసే రేట్ వచ్చి 48 లక్షలు అండి. మన బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అలాగే మనం బెంజ్ సర్కిల్ నుంచి చూసుకుంటే 12 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సార్. మరిన్ని వివరాలకి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి.